భారతదేశంలో ప్రీమియం ఇన్స్టిట్యూట్లుగా చెప్పుకునే ఐఐటి, ఐఐఎంలలో ఫ్యాకల్టీ పొజిషన్లను భర్తీ చేయడం లేదా రిజర్వేషన్ నిబంధనలను నిర్లక్ష్యం చేస్తున్నారా? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఐఐటి, ఐఐఎంల్లో ఎక్కువ చోట్ల జనరల్ కేటగిరీ ప్రొఫెసర్లే అధికంగా ఉన్నట్లు ఓబీసీ అసోసియేషన్ అధ్యక్షుడు గౌడ్ కిరణ్ కుమార్ వేసిన ఆర్టీఐలో వెల్లడైంది. 2 ఐఐటీలు, 3 ఐఐఎంలలో 90% కంటే ఎక్కువ మంది జనరల్ కేటగిరీ వాళ్ళు ఉంటే 6 ఐఐటీలు, 4 ఐఐఎంల్లో ఆ సంఖ్య 80 నుంచి 90% మధ్య ఉంది. కేంద్ర నిబంధనల ప్రకారం అన్ని కేంద్రీయ విద్యా సంస్థలన్నిటిలోనూ ఫ్యాకల్టీ పొజిషన్లలో 27% ఓబీసీలకు, 15% ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు కేటాయించాలి. ఈ నిబంధన ఐఐటి, ఐఐఎంల అన్నిటికీ వర్తిస్తుంది. కానీ ప్రస్తుతం ఐఐటి, ఐఐఎంలలో ఇందుకు విరుద్ధంగా జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఐఐఎం ఇండోర్లో 106కి 106 మంది ప్రొఫెసర్లు జనరల్ కేటగిరీకి చెందినవారే. ఇక్కడ ఎస్సీ, ఎస్టీల ప్రాతినిధ్యం అస్సలు లేదు. ఐఐఎం ఉదయ్పూర్, ఐఐఎం లక్నోలో 90%, ఐఐఎం బెంగళూరులో 85% జనరల్ కేటగిరీ వాళ్లే. 6 ఐఐఎంలలో అసలు ఎస్టీ ఫ్యాకల్టీనే లేరు. ఇక ఐఐటీల విషయానికి వస్తే ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్లలో దాదాపు 700 ఫ్యాకల్టీ పొజిషన్స్ ఉంటే అందులో 90% జనరల్ కేటగిరీ వాళ్లే ఉన్నారు. ఐఐటి మండి, గాంధీనగర్, కాన్పూర్, గువాహటి, ఢిల్లీలోనూ అంతే. జనరల్ కేటగిరీకి చెందిన ఫ్యాకల్టీ 80 నుంచి 90% మంది ఉన్నారు. అయితే కొన్ని ఐఐటి, ఐఐఎంలలో మాత్రం మిగతా వారితో పోలిస్తే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంది. ఐఐటి పాట్నాలో జనరల్ కేటగిరీ ఫ్యాకల్టీ 12కే పరిమితమైంది. మిగిలిన 38% ఓబీసీలు, 22% ఎస్సీలు, 13% ఎస్టీలు ఉన్నారు. ఐఐటి భిలాయ్, ఐఐటి ఇండోర్లలో జనరల్ కేటగిరీ వాళ్ళు 50%గా ఉన్నారు. ఐఐఎంలలో జమ్మూ ఐఐఎంలలో బ్యాలెన్స్డ్ ఫ్యాకల్టీ కంపోజిషన్ ఉంది. వాళ్లలో 51% జనరల్, 19% ఎస్సీలు, ఎస్టీ 5%, ఓబీసీలు 23%. మరోవైపు ఐఐటి, ఐఐఎంలలో ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తోంది. 7 ఐఐఎంలలో 256 ఖాళీలున్నాయి. అందులో ఓబీసీలకు 88, ఎస్సీలకు 54, ఎస్టీలకు 30 అవకాశం ఉంటుంది. అలాగే 11 ఐఐటీలో 1557 ఖాళీలున్నాయి. అందులో 415 ఓబీసీలకు, 234 ఎస్సీలకు, 129 ఎస్టీలకు రిజర్వేషన్ లభిస్తుంది. మన దేశం నుంచి గత 60 ఏళ్లలో ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో ఒక్క ఇన్వెన్షన్ కూడా లేదు. 2015లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికీ టెక్ ప్రపంచంలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎందరో ప్రతిభావంతులకు కేర్ ఆఫ్ గా నిలుస్తున్న ఐఐటి, ఐఐఎంలలో ఇలా ఫ్యాకల్టీ నియామకాల్లో నిర్లక్ష్యం జరుగుతుండడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలకు తగినట్లు రిజర్వేషన్ల వారీగా ఫ్యాకల్టీల కేటాయింపు సహా ఖాళీలు అన్నిటినీ ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించాలని సూచిస్తున్నారు. ఇది వాటి ట్రెండింగ్ ఎక్స్ప్లెయినర్. ఇలాంటి ఎక్స్ప్లెయినర్స్ కోసం ప్రతిరోజు వెయిట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెయిట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.